దేవుని కోసం పరిగెత్తాలనుకుంటే దేవుడే నిన్ను గొప్ప స్థితికి తీసుకువస్తాడు. మికాయా మనుషులు మెప్పించేవాడు కాదు, యేసు ప్రభును మాత్రమే మెప్పించేవాడు. యేసు ప్రభును మాత్రానికే లోబడేవాడు, దేవుని మాటకి వెలివించేవాడు మికాయా. అహబో, యుద్ధంలో చచ్చిపోతావు నువ్వు, అదే దాని అర్థం. అహబో, యుద్ధంలో ఏమవుతుందో తెలుసా, నువ్వు చచ్చిపోతావురా నువ్వు. ఎలా ఉంటుంది ఇప్పుడు అహాబుకి? ఎలా ఉంటుంది? బాబుతో అంటున్నాడు, చూసావా బావా, నీకు ముందే చెప్పానా, ఈడు నా మేలు కోరడు. ఈడేం కోరతాడు? ఏం కోరతాడు? మీ పిల్లలు చెడిపోతా ఉంటే చెడిపోమని వదిలిపెట్టి తల్లిదండ్రులు చేతులు లేపండి. ఇక్కడ చెడు స్నేహం చేస్తే తిట్టకుండా ఉంటారా? తిట్టరా? బూతులు మాట్లాడితే తిట్టరా? అబద్ధాలు మాట్లాడితే తిట్టరా? తిడతారా? లేని వాటికి పరిగెడితే తిడతారా? ముద్దు పెట్టుకుంటారా? అమ్మా, ఎందుకు గద్దిస్తారు మీ పిల్లలు? చెడిపోవటము మీకు ఇష్టమా? మరి నీ కాపరి నీ ఆత్మీయ తండ్రి కదా, నువ్వు చెడిపోవటం నీ కాపరికి ఇష్టమా? నువ్వు లోకంలో ఉండటం నీ కాపరికి ఇష్టమా? నువ్వు లోకంలో తిరుగులాడటం నీ కాపరికి ఇష్టమా? లోక ఉద్దేశాలు నెరవేర్చడం, భక్తి మార్గం తొలగిపోయి లోకక్రియలు చేయటం నీ కాపరికి ఇష్టమా? మరి నీ కాపరి నిన్ను గద్దించకపోతే ఎలాగా? గద్దించకుండా నిన్ను మెప్పిస్తున్నాడంటే నీ కాపరి నీ మేలు కోరేవాడు కాదు. నీ బిడ్డలు మేలు కోరి నువ్వు వారిని గద్దిస్తున్నావు, నీ బిడ్డలు మేలు కోరి వారిని శిక్షిస్తున్నావు, కొడుతున్నావు. ఎందుకంటే నీ బిడ్డలు చెడిపోవటం నీకు ఇష్టం లేదు. నాకెందుకు అని వదిలేసావు అని అంటే బాధ్యత లేదని అర్థం. అలాగనే సంఘములో కూడా, సంఘ కాపరి కూడా సంఘముపై, సంఘ విశ్వాసులపై బాధ్యత లేకపోతే నిన్ను బలపరచడు, నిన్ను ఖండించడు, నీకు బుద్ధి చెప్పడు. నువ్వు ఎలా ఉన్నా సరే నాకేం పోయిందని అనుకుంటాడు.